అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఇడియమ్స్ను తెలుసుకుందాం. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే తెలుగులో కీడులో మేలు లేదా దాగి ఉన్న మేలు అని అర్థం. ప్రారంభంలో ఏదైనా ఒక సంఘటన చెడుగా లేదా నష్టంగా అనిపించినప్పటికీ చివరికి దానివల్ల మనకు మంచి జరుగుతుంది. దానినే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. ఉదాహరణకు, లూజింగ్ దట్ జాబ్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ బికాజ్ ఐ ఫౌండ్ ఏ మచ్ బెటర్ వన్. అంటే ఆ ఉద్యోగం పోవడం మొదట్లో బాధగా అనిపించిన అది ఒక రకంగా కీడులో మేలే జరిగింది, ఎందుకంటే దానికంటే మంచి ఉద్యోగం వచ్చింది. ఏ డైమ్ ఏ డజన్ అంటే చాలా సామాన్యమైనది, లభ్యత ఎక్కువగా ఉన్నది, విలువ తక్కువైనది, సులభంగా దొరికేది. ఏదైనా వస్తువు, ఆలోచన లేదా మనుషుల నైపుణ్యం చాలా ఎక్కువగా లభ్యం కావడం వల్ల దానికి ప్రత్యేకమైన విలువ లేనప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు, చీప్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ ఎ డైమ్ ఎ డజన్ దీస్ డేస్. ఈ రోజుల్లో తక్కువ ధరకే లభించే స్మార్ట్ ఫోన్లు చాలా సాధారణమైపోయాయి, ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి. ఆల్ ఇయర్స్ అంటే పూర్తి శ్రద్ధతో వినడం, ఆసక్తిగా వినడానికి సిద్ధంగా ఉండటం. వివరణ లేదా సమాచారం వినడానికి ఆతృతగా ఉండటం. ఎవరైనా ఏదైనా చెప్పబోతున్నప్పుడు నేను శ్రద్ధగా వింటున్నాను, చెప్పు అని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. టెల్ మీ అబౌట్ యువర్ హాలిడే ప్లాన్, ఐఎమ్ ఆల్ ఇయర్స్. నీ సెలవుల ప్రణాళిక గురించి వివరంగా చెప్పు, నేను పూర్తి శ్రద్ధతో వింటున్నాను. ఆల్ థంబ్స్ అంటే తెలుగులో చేతగానితనం, నేర్పు లేకపోవడం, చేతులతో పనిచేసేటప్పుడు తడబడడం అని అర్థం. ఏదైనా ఒక పనిని చేతులతో చేస్తున్నప్పుడు నైపుణ్యం లేక వస్తువులను కింద పడేయడం, సరిగ్గా చేయలేకపోవడాన్ని వివరించడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఐ యామ్ ఆల్ థమ్స్ టుడే, ఐ కీప్ డ్రాపింగ్ మై కీస్. ఈ రోజు నాకు చేతులు సరిగ్గా తిరగడం లేదు, తడబడుతున్నాను, తాళాలు పదే పదే కింద పడేస్తున్నాను. యాపిల్ ఆఫ్ సమ్వన్స్ ఐ అనే జాతీయానికి తెలుగులో కంటికి రెప్పలా చూసుకునే అత్యంత ప్రియమైన వ్యక్తి, వస్తువు లేదా ఎంతో ముద్దులా ప్రియమైన అని అర్థం. ఎవరైనా వ్యక్తి, ముఖ్యంగా పిల్లలు, మరొకరికి చాలా ఇష్టమైన వ్యక్తిగా లేదా ప్రాణ సమానంగా ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. కంటికి రెప్పలా చూసుకునే అత్యంత ప్రియమైన వ్యక్తి. ఈ జాతీయాన్ని ఎక్కువగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఉన్న అమితమైన ప్రేమను తెలపడానికి లేదా ఎవరైనా తమకు ఎంతో ప్రియమైన వ్యక్తి గురించి చెప్పడానికి వాడతారు. ఉదాహరణకు, హిజ్ యంగెస్ట్ డాటర్ ఈజ్ ద యాపిల్ ఆఫ్ హిజ్ ఐ. ఆయన చిన్న కూతురు ఆయనకు కంటికి రెప్పలాంటిది, ప్రాణంతో సమానం. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ, పొరపాటుదారుల్లో వెళ్ళడం, తప్పుగా అంచనా వేసి అనవసరంగా ప్రయత్నించడం, ఆధారం లేని చోట వెతకడం అని అర్థం. ఎవరైనా సమస్యకు అసలైన కారణం కాకుండా వేరొక చోట కారణాన్ని వెతుకుతున్నప్పుడు లేదా తప్పు వ్యక్తిని నిందిస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇఫ్ యు థింక్ ఐ స్టోల్ యువర్ పెన్, యు ఆర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ, ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ద రూమ్. నేనే నీ పెన్ను తీశానని నువ్వు అనుకుంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, పొరపాటు పడుతున్నావు. నేను అసలు ఆ గదిలోనే లేను. బీట్ అరౌండ్ ద బుష్ అనే జాతీయానికి తెలుగులో అర్థం విషయాన్ని సూటిగా చెప్పకుండా సోది చెప్పడం, అసలు విషయం దాటవేస్తూ మాట్లాడటం అని అర్థం. చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాన్ని నేరుగా చెప్పకుండా సంకోచిస్తూ అనవసరమైన విషయాలు మాట్లాడుతూ కాలయాపన చేసేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సాధారణ సంభాషణల్లో, ఆఫీసు విషయాల్లో ఎవరైనా అసలు పాయింట్కి రాకుండా చుట్టూ తిప్పి మాట్లాడుతున్నప్పుడు
డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. విషయాన్ని తిప్పి చెప్పకు, సూటిగా చెప్పు అని అంటారు. పూర్వం వేటగాళ్ళు పొదల్లో ఉన్న పక్షులను బయటికి రప్పించడానికి పొద చుట్టూ కర్రలతో కొట్టి వాటిని బయటికి రప్పించేవారు. అప్పటి నుంచి ఈ జాతీయం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉదాహరణకు, స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అండ్ టెల్ మీ వాట్ రియల్లీ హ్యాపెండ్. సోది చెప్పడం ఆపు, విషయాన్ని దాటవేయడం ఆపు, అసలు ఏం జరిగిందో సూటిగా చెప్పు అని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. బైట్ ద బుల్లెట్ అంటే తెలుగులో ఎంత బాధనైనా లేదా ఎంత కష్టాన్నైనా ఇక తప్పదు అని భరించి నిర్ణయం తీసుకోవడం, లేదా మనసు రాయి చేసుకొని అత్యంత కష్టమైన పనిని చేయడం. ఎంత నిరాకరించినా తప్పించుకోలేని ఒక కష్టమైన లేదా అసౌకర్యమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఐ హేట్ గోయింగ్ టు ద డెంటిస్ట్ బట్ ఐ జస్ట్ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్ అండ్ గో. నాకు దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళడం అంటే అస్సలు నచ్చదు, కానీ తప్పదు కాబట్టి మనసు రాయి చేసుకుని కష్టం భరించి వెళ్ళాల్సిందే. బ్రేక్ ఏ లెగ్ అంటే తెలుగులో మంచి విజయం సాధించు, ఆల్ ది బెస్ట్ అని చెప్పడం. ఎవరైనా స్టేజ్ షో, నాటకం, ఇంటర్వ్యూ లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వారిని ప్రోత్సహిస్తూ అదృష్టం వరించాలి, విజయం సాధించాలి అని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నాటక రంగంలో నటులకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటూ సంప్రదాయంగా వాడే పదం ఇది. దీనిని అక్షరాల కాళ్ళు విరగ్గొట్టుకో అని పొరపాటు పడకూడదు. ఇది కేవలం శుభాకాంక్షలు చెప్పే విధానం. బ్రేక్ ఏ లెగ్ ఎట్ యువర్ జాబ్ ఇంటర్వ్యూ టుమారో. రేపు జరిగే నీ ఉద్యోగ ఇంటర్వ్యూలో మంచి విజయం సాధించు. బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటే తెలుగులో అర్ధరాత్రి వరకు కష్టపడి చదవడం, అర్ధరాత్రి వరకు కష్టపడి పనిచేయడం అనే అర్థం. పరీక్షల కోసం లేదా ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ను పూర్తి చేయడం కోసం రాత్రిపూట చాలా ఆలస్యమయ్యే వరకు జాగారం చేస్తూ శ్రమించడాన్ని వివరించడం కోసం ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. షీ హ్యాస్ బీన్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ టు ప్రిపేర్ హెర్ ఎగ్జామ్స్. ఆమె తన పరీక్షల కోసం అర్ధరాత్రి వరకు కష్టపడి చదువుతోంది.